తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వప్రధానः స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధనిష్పాదకः చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహాన్ ఖల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమోతి బహుళం విష్ణో భవత్ప్రేరణాత్. ఏం చెప్తున్నారంటే ఈ బుద్ధి అనేది ఏర్పడింది అని చెప్తున్నారు కదా. ఈ బుద్ధి ఎలా ఉంటుందయ్యా అంటే మొట్టమొదట సృష్టింపబడింది మహత్తత్వం, దాన్ని సమిష్టి బుద్ధి అంటున్నాం. ఈ బుద్ధి అనేది మనకి త్రిగుణాలు చెప్పుకున్నాం కదా. ఆ త్రిగుణాలలో మూల కారణం, ఈ బుద్ధికి మూల కారణం వచ్చేసి అంటే 3 గుణాలు ఉంటాయి, కానీ బుద్ధికి సత్వగుణానం ప్రధానమట. మనం బుద్ధిమంతుడు అయ్యేవాడు, ఈ అమ్మాయి బుద్ధిమంతురాలు అంటాం కదా. అంటే ఏంటి? చెడ్డ బుద్ధి గలవాడనా, మంచి బుద్ధి గలవాడనా? బుద్ధిమంతుడు అంటే మంచి సత్వబుద్ధి గలవాడనే కదా. అందుకని బుద్ధికి ముఖ్య గుణం ఏమిటయ్యా అంటే సత్వ ప్రధానం. ఈ సత్వం ప్రధానంగా చేసుకొని ఈ బుద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుందట. ఈ బుద్ధి నుంచి అంటే ఇది సత్వగుణం. ఈ మా సమిష్టి జీవుల యొక్క ఆ బుద్ధిని మహత్తత్వం అంటున్నాము. దీనికి మూలం ఏమిటయ్యా గుణము అంటే దీనికి మూలం సత్వప్రధానం. సత్వప్రధానంగా ఈ బుద్ధి అనేది ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి ఇంకేం కనపడుతుంది? వీటినన్నిటినీ ఈ సమిష్టి నుంచి వ్యష్టి ఏర్పడుతుంది. వ్యష్టి అంటే ఒక్కొక్క జీవులు, మనుషులు, తర్వాత స్త్రీలు, పురుషులు, జంతువులు, వృక్షాలు, ఒక్కొక్క వ్యక్తిగతంగా ఒక్కొక్క జీవుడు వివిధ రకాలైనటువంటి జన్మల్లో ఉంటారు కదా. అలాగా ఆ వ్యష్టి అంటారు దాన్ని. సమిష్టి అంటే అన్ని జీవుల్ని కలిపింది సమిష్టి, అది మహత్తత్వం. దాంట్లో నుంచి ఒక్కొక్క జీవుడి బుద్ధితత్వం విడిపడుతుంది, దాన్ని అహంకారం అంటారు. అలా విడిపడినప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని గుర్తించుకుంటారు. ఇందాక మనం అనుకున్నట్లు నేను స్త్రీని కదా, నేను పురుషుణ్ణి, నేను బాలుణ్ణి, లేదా ఈ జంతువు అని ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు జంతువులకు కూడా ఉంటుంది నేనన్న స్పృహ. ఇప్పుడు పోయి ఆ కుక్క పిల్లల వైపు వెళ్ళి పిల్లి పిల్లలతోటి కలవు కదా, పిల్లి పిల్లలు పోయి వాళ్ళు కుక్కల దగ్గరికి వెళ్ళవు కదా. అంటే వాళ్ళు అవి కూడా రికగ్నైజ్ చేసుకుంటున్నాయి మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళమని. అలాగా ప్రతి జీవుడు కూడా అది దీన్ని ఏమంటారు? అహంకారం అంటారు. ఆ సమిష్టిగా ఉన్న మహత్తత్వం నుంచి ఒక్కొక్క జీవి వాళ్ళ అలా విడిపోయిన దాన్ని, ఆ వ్యష్టిగా విడిపోయిన దాన్ని ఒక్కొక్క జీవుడి అహంకారం అంటారు. ఈ అహంకారానికి ఏమిటయ్యా ముఖ్యమైన గుణం ఏమిటి? ప్రాతిపాదికమైన అక్కడ మహత్తత్వానికి ఏం గుణం చెప్పుకున్నాము? సత్వగుణం ప్రధానం అని చెప్పుకున్నాం. కానీ ఈ అహంకారానికి తామస గుణం ప్రధానమట. నేను చేశాను, నాకు కావాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ ఈ అహంకారానికి ఈ తామస గుణం ప్రధానంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారన్నమాట.